ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎవరు అనేది, దేవుడు మనల్ని ఎలాగా సృష్టించాడు అనేది మనం తెలుసుకుంటే మన విశ్వాసం అనేది గ్రోయింగ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే విశ్వాసం ఇంక్రీజ్ అవుతుందో మన ఆత్మీయ స్థితి కూడా బలపడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోని, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను సైతం విభజించినంత మట్టుకు దూరుచు అది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది అన్నమాట. దేవుని వాక్యము డివైడ్ చేస్తుంది, విభజిస్తుంది. ఆత్మ, జీవము, శరీరము. దేవుని వాక్యం ఈ మూడింటిని వేరువేరుగా విభజిస్తుంది అన్నమాట. ఫస్ట్ తెస్సలోనికీ పత్రికలో కూడా మనకు కనిపిస్తుంది, 5వ అధ్యాయము 23వ వచనంలో కూడా మీ ఆత్మ, ప్రాణము, శరీరము కాపాడబడునుగాక అన్న మాట దేవుని వాక్యంలో ఉపయోగించబడింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు. అందుకే ఆదాము గురించి రాయబడిన మాట, నేల మట్టితో నరుని సృష్టించి నరుని నాసిక రంధ్రం గుండా జీవ వాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనిషి అనగానే మనకి ఆత్మ ఉంది, మనకి ప్రాణం ఉంది, మనకి శరీరము అనేది ఉంది. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన శరీరమే మనం అనుకుంటాం. కానీ నరుడు జీవాత్మ ఎప్పుడు అయ్యాడు? ఆ మట్టి దేహం మీద ఆ నాసిక రంధ్రం గుండా దేవుడు జీవ వాయువుని ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మారాడు, జీవించే ఆత్మ. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం చూద్దాం, మన శరీరం ద్వారా మన ఈ భౌతిక ప్రపంచాన్ని మనం తాకగలుగుతాం. మనకి మైండ్ అనేది ఉంది, సోల్ అంటాం. మైండ్, ఎమోషన్స్, విల్. మైండ్ అంటే మెంటల్ వరల్డ్, మానసిక ప్రపంచానికి సంబంధించింది, అంటే ఆలోచనకి సంబంధించింది. సో ఈ ఆలోచన, ఈ రెల్మ్ని మనం మనసు ద్వారా మానసిక ప్రపంచాన్ని మనం తాకగలుగుతాం. అలాగే మనకి ఆత్మ ఉంది. ఈ ఆత్మ ద్వారా మనం ఆత్మలోకాన్ని మనం తాగలుగుతాం, దేవునితో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. దేవుడు ఆత్మ గనుక బైబిల్ చెప్తుంది, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పి. హల్లెలూయా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మనిషిని సృష్టించాడు. అంటే దేవుడు ఆత్మ గనుక మనం కూడా ఆత్మ సంబంధమైన మనుషులం. అందుకే మనిషి చనిపోయినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి నరుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడుతుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది అన్నమాట. దీపం, లైట్. ఆ లైట్ అనేది మన ఆత్మలో ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే దేవుడు మనిషి ఆత్మను ఉపయోగించి మనకి సహాయం చేయగలుగుతాడు ఆత్మ ద్వారా. హల్లెలూయా. అందుకే దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. మన ఆత్మ అనేది రక్షింపబడింది. హల్లెలూయా. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మన ఆత్మని సృష్టించాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీరు కూడా అట్టివారై ఉన్నారు. హల్లెలూయా. ఇది మన ఆత్మకి సంబంధించింది. దేవుడు ఆత్మ, మనం కూడా ఆత్మకి పుట్టాం, దేవునికి మనం పుట్టాం. బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం దేవుని ఆత్మకి మనం సృష్టించబడ్డాం. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధమైన మనుషులం. అందుకే చూడండి, రక్షణ అనేది మన ఆత్మకి సంబంధించింది.
దేవుడు మన ఆత్మని నూతన సృష్టిగా సృష్టించాడు. వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్. బైబుల్ చెప్తుంది బార్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్. ఆత్మకి పుట్టిన వాళ్ళు ఆత్మనై ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది, మీరు క్రీస్తునందు సంపూర్ణులై ఉన్నారు. హల్లెలూయా. ఈ సంపూర్ణత అనేది మన ఆత్మకి సంబంధించింది. దేవుడు మన ఆత్మని పెర్ఫెక్ట్గా డిజైన్ చేశాడు, సృష్టించాడు. మన దేవునికి పుట్టాం కాబట్టి మన ఆత్మని ఎలాగా సృష్టించాడు అంటే పరిశుద్ధమైనదిగా, నీతి కలిగిన ఆత్మగా దేవుడు సృష్టించాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు కనుక మన దేవునికి పుట్టాం మనం. హల్లెలూయా. అందుకే మన దేవుడు నీతిమంతులుగా మనం తీర్చాడు. ఈ నీతి అనేది మన ఆత్మకి సంబంధించింది. హల్లెలూయా. అందుకే రక్షణ ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే రక్షణ అనగానే దేవుడు మన పాపాల్ని మాత్రమే క్షమించాడు అనుకుంటాం. అంత మాత్రమే కాదు, మన ఆత్మని నూతన సృష్టిగా మార్చాడు. క్రొత్త ఆత్మగా మన దేవునికి పుట్టాం, మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. హల్లెలూయా. మన ఆత్మకి పుట్టాం, రియల్గా మనం దేవుని పిల్లలం మనం. హల్లెలూయా. మన ఆత్మని కంప్లీట్గా రక్షించాడు మన ఆత్మని. హల్లెలూయా. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది, ఆయన ఆత్మలకు తండ్రి. హల్లెలూయా. మన శరీరానికి మనకి శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు మనకి, అలాగే మన ఆత్మకి దేవుడు తండ్రిగా ఉన్నాడు. మనం నిజంగా దేవునికి మనం పుట్టాము. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కృపని దేవుడు మనకి, ఇది పౌలుకి వచ్చిన ప్రత్యక్షత అన్నమాట ఇది. హల్లెలూయా. మన ఆత్మని దేవుడు సృష్టించాడు. మన ఆత్మని పరిశుద్ధమైనదిగా, నీతి కలిగిన ఆత్మగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఆ నీతి అంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్. హల్లెలూయా. అంటే మన దేవుని సన్నిధిలో నిలబడే కృపని దేవుడు మనకిచ్చాడు. దేవుడు మన నిర్దోషులుగా చూస్తున్నాడు. అంతేకాదు, నీతి అంటే పాప స్వభావాన్ని తీసివేశాడు దేవుడు. హల్లెలూయా. అంటే మన ఆత్మ పెర్ఫెక్ట్ అన్నమాట. దేవుడు ఎంత పెర్ఫెక్టో మన ఆత్మ కూడా అంతే పెర్ఫెక్ట్. మన ఆత్మలో పాపం అనేది లేదు. మన ఆత్మ నిర్దోషమైనది, మన ఆత్మ పరిశుద్ధమైనది. అందుకే రక్షణ పొందినప్పుడే దేవుడు మనలోనికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువుని కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. హల్లెలూయా. వీఆర్ వన్ స్పిరిట్. దేవుడు మనలోనే నివాసం ఉంటున్నాడు. చూడండి, మన శరీరం పెర్ఫెక్ట్ కాదు, మన మనసు పెర్ఫెక్ట్ కాదు, కానీ మన ఆత్మ పెర్ఫెక్ట్ అన్నమాట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. పరలోక రాజ్య నివాసులుగా చేశాడు. ఎంత గొప్ప కృపను దేవుడు ఇచ్చాడు. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనం మాట కనిపిస్తుంది, మన జీవిత కాలమంతా నిర్భయులమై పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించటానికి దేవుడు ఈ రక్షణ అనుగ్రహించను అన్నమాట ఉపయోగించబడింది. హల్లెలూయా. పరిశుద్ధముగా నీతిగా. ఈ పరిశుద్ధత, నీతి అనేది మన ఆత్మకి సంబంధించింది. అందుకే మన ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి. మన కంటికి కనిపిస్తున్న ఈ దేహము అనేది మనం కాదు, ఇది మన ఇల్లు, ఇది మన గుడారము. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఈ శరీరమే మనము అనుకుంటాం. కాదు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృష్టించాడు. తన స్వరూపం, తన పోలిక ఆత్మకి సంబంధించింది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఎట్టివాడో మీరు కూడా అట్టివారే. హల్లెలూయా. వీఆర్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్. శరీరానికి పుట్టింది శరీరమై ఉన్నది,
ఆత్మకి పుట్టినది ఆత్మనై ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం మనకు కనిపిస్తుంది. బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్, బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్. హల్లెలూయా. మన రియల్గా దేవుని పిల్లలం. దేవుడు మన పాపాలన్నిటినీ క్షమించాడు దేవుడు. హల్లెలూయా. మనం ఆత్మ ద్వారా నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మన ఆత్మ ద్వారా మన శరీరాన్ని, మన మైండ్ని మనం మార్చగలుగుతాం. అప్పుడు మనం జీవిస్తాం. ఆత్మయే జీవింపచేయను, శరీరము కేవలం నిష్ప్రయోజనం దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. బైబిల్ ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తుంది. చదువుతున్న మాట 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలానికి సంపూర్ణులుగా చేసినాడు ఒక్క అర్పణ చేత. యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణం పెట్టి తిరిగి లేవడం బట్టి సదాకాలానికి మన ఆత్మని సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. పర్ఫెక్ట్గా మన ఆత్మని సృష్టించాడు. మనలో పాప స్వభావం అనేది లేదు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది చూడండి 17వ వచనంలో, వారి పాపాలను వారి అక్రమాల ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనని దేవుడు చెప్పాడు. వాట్ గాడ్. హల్లెలూయా. మన పాపాలని ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు దేవుడు క్రొత్త నిబంధనలో. ఎందుకనంటే ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే రక్షణ బట్టి మనం పరలోకానికి వెళ్తాం, మన క్రియలను బట్టి కాదు. హల్లెలూయా. మనం ఈ నీతి అనేది దేవుడు, ఈ సాల్వేషన్ రక్షణ అనేది ఫ్రీ గిఫ్ట్గా దేవుడు మనకిచ్చాడు. విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. యేసును బట్టి మనం రక్షింపబడ్డాం. యేసుని బట్టే మనం పరలోకానికి వెళ్తాం, మన క్రియలు బట్టి కాదు. హల్లెలూయా. అందుకని మన ఈరోజు దేవుడు ఎంత కృపని మనకి చూపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు అనేది లేదని దేవుని వాక్యం చెప్తుంది. దెర్ ఈజ్ నో జడ్జ్మెంట్. మనకి ఒకే ఒక జడ్జ్మెంట్ మనకుంది. మనం పరిశుద్ధంగా జీవించడానికి, దేవుని పని నమ్మకంగా ఎవరైతే చేస్తారో వారికి బహుమానము ఇవ్వటానికి మనకి జడ్జిమెంట్ ఉంది. పాపానికి సంబంధించిన జడ్జిమెంటు యేసుక్రీస్తు శిలువ మీద తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఇంకా పరలోకానికి వెళ్తామా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. నీ ఆత్మని సంపూర్ణంగా రక్షించాడు దేవుడు. హల్లెలూయా. మన దేవుని వాక్యం ద్వారా మన మనసుని, మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ భూమి మీద పౌలు చెప్తాడు, నేను ఎక్కడ భ్రష్టునైపోతానేమని నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. పౌలు తన శరీరాన్ని డామినేట్ చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరాచను నెరవేర్చరు. హల్లెలూయా. వాక్ ఇన్ ద స్పిరిట్. యు ఆర్ ఎ స్పిరిట్ మ్యాన్. మనం ఆత్మ సంబంధులుగా దేవుడు సృష్టించాడు. వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్, స్పిరిట్ మ్యాన్ అన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప కృపని దేవుడు మనకి. ఈరోజు నువ్వు రక్షణ పొందేవంటే మన జీవిత కాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిని మనం పరిశుద్ధంగా, నీతిగా మనం సేవించగలుగుతాం మన ఆత్మ సహాయంతో. హల్లెలూయా. మన దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుని వాక్యము అర్థమైతేనే మీరు జీవించగలుగుతారు. ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ. హల్లెలూయా. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని మనం తెలుసుకోవాలి. హూ ఆర్ యు ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఎవరు అనేది. హల్లెలూయా. అందుకే చూడండి, రక్షణ పొందినప్పుడే యేసు మనలోనికి వచ్చాడు. ఎందుకు మనలోనికి వచ్చాడు అంటే, దేవుడు మన ఆత్మని నూతన సృష్టిగా చేశాడు. మన ఆత్మని.
హల్లెలూయా. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు లాగే మన ఆత్మని సృష్టించాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభువుని కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఆత్మై ఉన్నాడు, వన్ స్పిరిట్. దేవుడు మన ఆత్మలో నివాసం ఉంటున్నాడు. వాట్ ఎ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరంతో మనం జయించడం కాదు, మన శరీరం కేవలం నిష్ప్రయోజనం. హల్లెలూయా. ఆత్మయే జీవింపచేయును. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవుని మాట ద్వారా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవుని మాట ఆత్మ సంబంధమైనది. నీకు ఆత్మ ఉంది. నీ ఆత్మతో నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వగలుగుతావు. ఆత్మ లోకాన్ని నువ్వు తాకగలుగుతావు నీ ఆత్మ సహాయంతో. బైబిల్ అందుకే హృదయము అంటే మనిషి యొక్క ఆత్మనే హృదయము అంటారు. మనిషి పైరూపాన్ని చూడగానే హృదయ అంతరంగాన్ని చూచువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 సామ్యుయల్ 16:7 కనిపిస్తుంది మనకి. దేవుడు పైరూపాన్ని, శరీరాన్ని చూడడు దేవుడు, నీ ఆత్మని చూస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ ఆత్మని నూతన సృష్టిగా దేవుడు క్రియేట్ చేశాడు. ఇంక మనకి పాపము అనేది లేనే లేదు మన ఆత్మలో. హల్లెలూయా. ఆ స్వభావాన్ని తీసివేశాడు. యు ఆర్ నో మోర్ సిన్నర్. నువ్వు పాపివి కాదు అన్న సత్యం నీకు అర్థమైనప్పుడు నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. మనం దేవునికి పుట్టాం. చూడండి, మన శరీరం అనేది పాపాన్ని ప్రేరేపిస్తుంది, కానీ యు ఆర్ నాట్ బాడీ. నువ్వు శరీరానివి కాదు, ఇది నీ ఇల్లు. ఈ శరీరాన్ని నువ్వు డామినేట్ చేయాలి నీ ఆత్మ సహాయంతో. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. నీ ఆత్మ పరలోకానికి సంబంధించింది. నీ ఆత్మ వెరీ పవర్ఫుల్ అన్నమాట, సూపర్ నేచురల్. ఈ శరీరం అనేది మట్టితో తయారు చేయబడింది, నేచురల్. ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. హల్లెలూయా. కానీ మన ఆత్మ పరలోకానికి సంబంధించింది. అందుకే ఆత్మలకు తండ్రి పరలోకమందున దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప ఆధిక్యతని దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడైతే మన గురించి మనకి అర్థమవుతుందో మనం ఈ భూమి మీద జయ జీవితాన్ని జీవించగలుగుతాం. క్రీస్తుతో మనం ఏలుబడి చేయగలుగుతాం మనం. హల్లెలూయా. మన ఒంటరి వాళ్ళం కాదు, దేవునితో కలిసి మనం జీవిస్తున్నాం. దేవునిలో మనం ఉన్నాం. మన ఆత్మ దేవుని ఆత్మ ఒక్కటిగా ఉంది. వాట్ ఎ గ్లోరీ. దేవుడు ఎంత కృపని మనకు చూపించాడు. మనం జీవిత కాలమంతా నిర్భయులమై మన దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, తిమోతి రాసిన మొదటి పత్రిక మనకు కనిపిస్తుంది. దేవుడు మనిషి ఆత్మని ఎలాగా సృష్టించాడు అనేది. ఆయన పిరికితనం కలిగిన ఆత్మని ఇయ్యలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ దేవుడు మనకిచ్చాడు. పిరికితనం కలిగిన ఆత్మ మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన ఆత్మ దేవుడు మన హ్యూమన్ స్పిరిట్, మన ఆత్మ అనేది చాలా శక్తివంతమైనది. ఈ స్పిరిచువల్ విషయాలను, మన ఓవర్కమింగ్ లైఫ్, మన జయ జీవితం అనేది ఇది మన ఆత్మకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. శరీర సంబంధమైన జ్ఞానంతో నువ్వు జయించలేవు. శరీరం కేవలం నిష్ప్రయోజనం దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆత్మయే జీవింపచేయును. స్పిరిట్ గివ్స్ లైఫ్. జీవం అనేది మన ఆత్మలో ఉంది. హల్లెలూయా. దేవుడు వెల చెల్లించాడు. మనకు కావాల్సినవన్నీ కూడా మన ఆత్మలో ఉంది. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. బైబిల్ చెప్తుంది, ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతన మాయన. దేని వాక్యం న్యూ లైఫ్ అనేది మనలో ఉంది, నిత్య జీవము.
క్రొత్త జీవితం అనేది మన ఆత్మలో ఉంది. జయించే జీవితం మన ఆత్మలో ఉంది. హల్లెలూయా. పరిశుద్ధత మన ఆత్మలో ఉంది. నీతి అనేది మన ఆత్మలో ఉంది. ఫ్రీ గిఫ్ట్గా దేవుడు మనకిచ్చాడు. మన పాపాన్ని అంటే పాప స్వభావాన్ని యేసు తీసుకున్నాడు సిలువ మీద. ఆయన పాపిగా మారాడు. ఆయన నీతి మనకిచ్చాడు. నీతిమంతులుగా మనల్ని చేశాడు. ఇది మన ఆత్మకి సంబంధించింది. హల్లెలూయా. చూడండి, బైబిల్ చెప్తుంది మన ఆత్మ ఎప్పుడు పాపము చేయదు అట. దేవుని మూలంగా పుట్టినవాడు వానిలో దేవుని బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యడు, చెయ్యజాలడు. హల్లెలూయా. ఎందుకంటే మన ఆత్మ పర్ఫెక్ట్గా దేవుడు క్రియేట్ చేశాడు. పాప స్వభావం అనేది మన ఆత్మలో లేదు. హల్లెలూయా. ఇది గొప్ప సువార్త. అందుకే చాలామందికి అర్థం కాని విషయం, నీతిమంతులు అంటే మన నీతిమంతులు అయితే మనం ఎందుకు తప్పు చేస్తున్నాం అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ఈ నీతి అనేది నీ ఆత్మకి సంబంధించింది, నీ శరీరానికి సంబంధించింది కాదు. దేవుని వాక్యము ద్వారా నీ మనసుని మార్చుకుంటే నువ్వు జయ జీవితానికి వస్తావు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. హల్లెలూయా. దేవుడిని నీతిమంతునిగా సృష్టించాడు. నీతిమంతుడు ఎలాగ జీవించగలుగుతాడు అంటే దేవుని మాట ద్వారా. హల్లెలూయా. దేవుని మాట నీ ఆత్మకి సంబంధించింది. దేవుని మాట చాలా శక్తివంతమైనది, బలమైనది. దేవుడి ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని తన నోటి మాట ద్వారా సృష్టించాడు. దేవుని మాటలు నీ ఆత్మలోనికి వస్తాయి, నీ హృదయంలోకి వస్తే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. దేవుడిని నడిపించగలుగుతాడు. నువ్వు దేవుని వాక్యము ద్వారా జీవించగలుగుతావు. నీ ఆత్మ పని చేస్తుంది. దేవుని వాక్యం నీ ఆత్మలోకి వస్తే. అందుకే దావీదు అంటాడు, దేవా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనది. అందుకే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పి. హల్లెలూయా. శరీరంతో కాదు, శరీర సంబంధమైన జ్ఞానంతో కాదు, మనం దేవుని ఆత్మ, మన ఆత్మతో, దేవుని ఆత్మతో. దేవుని ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యం నీలో ఉంటే బైబిల్ చెప్తుంది ఆ యందు నిల్చుండి వాడు పాపము చెయ్యడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మనం నిలబడగలుగుతాం. ఈ దేవుని మాట నీ ఆత్మకు సంబంధించింది. ఇది జీవ ఆహారం. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. హల్లెలూయా. దేవుని మాట ద్వారా మనం జీవిస్తాం. ఎందుకనంటే దేవుని మాట ఆత్మ సంబంధమైనది. దేవుని మాట సృష్టించే శక్తి దేవుని మాటకి ఉంది. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవుని మాటలో జీవముంది. అది నీ ఆత్మలోనికి వస్తే యు ఆర్ లైక్ గాడ్. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. ఆ జీవించే శక్తి నీ ఆత్మలో ఉంది. ఈరోజు నీ ఆత్మ దేవుని మాటని నమ్ముతుంది. ఆత్మ. హల్లెలూయా. దేవుని మాటలు ఆత్మ సంబంధమైనవి. దేవుని మాటలు నీ ఆత్మలో, నీ హృదయంలోకి వస్తే యు ఆర్ లైక్ గాడ్. హల్లెలూయా. జీవము
పని చేస్తుంది, నువ్వు జీవించగలుగుతావు. దేవుని మాట జీవింపచేస్తుంది. యేసుక్రీస్తు అపవాది శోధించినప్పుడు దేవుని వాక్యంతో జయించాడు. జీవించడం అంటే జయించటం. దేవుని వాక్యం పని చేస్తుంది, నీకు సమస్యల నుంచి విడుదల ఇస్తుంది. హల్లెలూయా. రోగం నుంచి విడుదల ఇస్తుంది దేవుని వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను, వారు పడిన గుంటల నుంచి వారిని విడిపించను. 107వ కీర్తన 20వ వచనంలో మనకు తన వాక్కును పంపి వారిని బాగు చేసను. హల్లెలూయా. దేవుని వాక్యానికి స్వస్థపరిచే శక్తి ఉంది. దేవుని మాటకి సమస్తము లోబడుతుంది. దేవుని మాట వలన ప్రపంచాలు నిర్మాణమై. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మన దేవుని పోలి ఎలాగ మనం నడుచుకుంటామంటే ఇది ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఈరోజు ఈ సువార్త మీకు అర్థం కావాలి. ఆత్మ సంబంధమైన సువార్త. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇది శరీర సంబంధమైన పరిచర్య కాదు. హల్లెలూయా. శరీర సంబంధమైన జ్ఞానంతో నువ్వు జయించలేవు. శరీర సంబంధమైన జ్ఞానం భయానికి సంబంధించింది. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం, మన ఆత్మ దేవుని ఆత్మ ఒక్కటిగా ఉంది. వన్ స్పిరిట్. మన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం మనం. వాట్ ఎ గ్లోరీ. దేవుడు ఎంత కృపని మన ఎడల చూపించాడు. మన ఈ లోకంలో బలహీనంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి జయ జీవితానికి రెడీగా ఉన్నాడు. నువ్వు దేవుని మాట మీద విశ్వాసం ఇస్తే దేవుని మహిమను చూడగలుగుతావు. హల్లెలూయా. రండి, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. మైటీ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బలంతో నింపండి నాయన. థ్యాంక్ యూ ఫాదర్. ఏ ఒక్కరు బలహీనంగా ఉండడానికి వీల్లేదు ప్రభువా. నీ బలంతో నింపండి, అభిషేకంతో నింపండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. దేవుని వాక్యాన్ని నమ్మటానికి సహాయం దయచండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చివేస్తుంది. ఈరోజు దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రోగాన్ని యేసు నామమున గద్దిస్తున్నాను. ఇప్పుడే బయటికి పంపని ఆజ్ఞాపిస్తున్నాను. బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. మైటీ హోలీ స్పిరిట్. ఆయన పొందిన గాయాల చేత స్వస్థత నొందితివి లేఖనాల ప్రకారం. యేసు నామమున ఇప్పుడే విడుదల కలుగునుగాక. మైటీ హోలీ స్పిరిట్. రిలీజ్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ హోలీ స్పిరిట్. మీ కృప అనుగించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.